వినాయక చవితి అంటే పూజ, భక్తి, ఆనందం. కానీ ఒకప్పుడు ఇది ఒక స్వాతంత్ర పోరాటానికి సాంస్కృతిక ఆయుధంగా మారిందని మీకు తెలుసా? ఈ రోజు ఆ కథను వివరిస్తాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఇక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకుండా 19వ శతాబ్దం చివరిలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఊపిరాడకుండా బతుకుతోంది. రాజకీయ సభలు, పెద్ద సమావేశాలు నిషేధం, ప్రజల్లో భయం, నిస్సహాయత. 1983లో బాలగంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన పథకం ఆలోచించారు. రాజకీయ చైతన్యాన్ని మతపరమైన ఉత్సవంతో కలపాలి. ఆయన చూపు వినాయక చవితి మీద పడింది. గణపతి అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. కులం, మతం అనే భేదం లేకుండా అందరికీ ప్రియమైన దేవుడు. ఆ పూజలో దేశభక్తి అగ్ని రగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. తిలక్ గారు ఇంటి పూజ నుండి సార్వజనిక ఉత్సవం. తిలక్ గారు నిర్ణయించారు, గణపతి పూజని ఇంట్లో కాదు వీధుల్లో జరుపుకుందాం. పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి భజనలతో ఊరంతా మారుమోగింది. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ మాకు ఒక కొత్త ప్రేరణ. హరికథలు, రామాయణం చెప్తారు, కానీ మధ్యలో స్వాతంత్ర యోధుల త్యాగాలను గుర్తు చేస్తారు. భజనల్లో వందే స్వరాలు కలిసేవి. స్వదేశీ వస్తువుల ప్రదర్శన, దేశభక్తి నాటకాలు ఇవన్నీ గణపతి ఉత్సవాలలో చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ అధికారులకు ఇది తెలిసిపోయింది. ఇది కేవలం మతపరమైన వేడుక కాదు, ఇది రాజకీయ బీజం. కానీ నిషేధించడం అంటే మతానికే అవమానమవుతుంది కాబట్టి ఏమి చేయలేకపోయారు. మరి మీరు కూడా ఈ వీడియో షేర్ చేస్తే మన చరిత్ర ఎంత గొప్పదో మరింత మందికి తెలిసిపోతుంది. ఈ ఆలోచన మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చేరింది. మన తెలుగు ప్రాంతాల్లో గణపతి మండపాలు దేశభక్తి ప్రసంగాలకు వేదిక అయింది. మా ఛానల్లో జయహో భారత్ మోగింది. ఆధ్యాత్మికంగా గణపతి మన జీవితాలలో విఘ్నాలను తొలగిస్తాడు. అప్పట్లో పెద్ద విఘ్నం బ్రిటిష్ పాలన. కాబట్టి వినాయక చవితి స్వాతంత్ర పోరాటానికి ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచం అయ్యింది.